రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, మహోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహుబలమైన కృపగలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని ప్రేమించి మాకు తోడయుండి మీ యొక్క క్షేమాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అవునయ్యా, మేము ఈ రోజున అనేక ప్రయాణాలు చేశాము, అనేక చోట్ల ఆహారము తీసుకున్నాము. అయినప్పటికీ ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి ప్రమాదాలు మాకు కలగకుండా కాపాడిన దేవుడవు నీవే నాయనా. అయ్యా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు స్తుతులు. మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మమ్మల్ని బలముతోనూ శక్తితోనూ సామర్థ్యముతోనూ నింపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి మీ పాద సన్నిధిన మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా నిలవబెట్టుకొని మీకు ప్రార్థించుకునే, కుటుంబముతో కలిసి మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశము అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను అని 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనము ద్వారా మాకు సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా జీవితంలో మేము సమస్తము కోల్పోవచ్చేమో, అపవాది క్రియల వలన, శత్రువుల వలన, మాకు కలిగిన నష్టాల వలన, మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల వలన మేము తండ్రి పొందాల్సినవి పొందలేక ఉన్నవి కూడా పోగొట్టుకునే వారిగా ఈరోజు నిల్చోవచ్చేమో. కానీ అయా, మేము దావీదు వలె మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే, మీకు ప్రార్థించి విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే అయా, మేము మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకుంటాము అని ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఈ రోజున ఏవైతే కోల్పోయారని బాధపడుతున్నారో, వేటిని గూర్చైతే వారు చింతిస్తున్నారో అవన్నీ కూడా తండ్రి మీరు మరలా మాకు ఇవ్వగలరనే నమ్మిక పుట్టించినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డకు వారు కోల్పోయిన వాటికి రెండింతలుగా తండ్రి వారిని ఆశీర్వదించి తిరిగి పొందుకోవడానికి కృప చూపించండి నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా, ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత మీ పాద సన్నిధికి వచ్చి వారు ప్రార్థిస్తూ ఉండగా మీ కార్యాలు వారి జీవితంలో జరిగించండి. అయా, ప్రాముఖ్యంగా అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. వారికున్న ప్రతి విధమైన అనారోగ్యము నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ బలమును, సంపూర్ణ శక్తిని వారికి అనుగ్రహించండి. అయా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ఎటువంటి రోగమైనా, ఎటువంటి బంధకాలైనా, ఎటువంటి అపవాద శక్తులైనా యేసు నామములో లయపరచండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ధనము ఇచ్చి చిక్కుబడ్డారో, ఎవరైతే అప్పుల వలన ఈ రాత్రిన అయా అవమానం పొందుతున్న పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే నాయనా అయా కష్టం చేస్తున్నప్పటికీ ధనం మిగలక కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారో వారందరికీ తండ్రి మీ సహాయం దయచేయండి. వారిని ఆర్థికంగా బలపరచండి తండ్రి. అయా, కుటుంబ సమస్యలను బట్టి దుఃఖిస్తున్న ప్రతి బిడ్డకు సమాధానం దయచేయండి. వారి కుటుంబంలో మారు మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. దుర్వ్యసనాల బారిన పడిన ప్రతి బిడ్డకును విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారు. వారి వివాహమును మీ చిత్తంలో జరిగించండి తండ్రి. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో నాయన, ఆ కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. చిన్న బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి. వృద్ధులందరికీ అయా శక్తిని అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన చేస్తున్నాము. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. వారి చేతుల కష్టార్జితంను ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని
అయా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా సొంత గృహాల కోసమని, లోన్స్ కోసమని, పెన్షన్స్ కోసమని, ప్రమోషన్స్ కోసమని, ఇంకా దేని గురించి అయితే వారు అప్లికేషన్ పెట్టుకున్నారో అవన్నీ కూడా అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా నైట్ డ్యూటీల్లో ఉండి నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదల దయచేయండి, మీ కంచెను అనుగ్రహించండి ప్రభువా. మా భారతదేశాన్ని, దేశ సైనికులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. నాయన ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మంచి నిద్ర మాకు దయచేయండి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, భయాలు లేకుండా, బలహీనతలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సేద తీరే భాగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ఈ రాత్రిన అపవాది క్రియలను, దొంగలను, శత్రువులను, హాని కలిగించే ఏ విధమైన పరిస్థితిని మా చింతకు రాకుండా మీరే మమ్మల్ని భద్రపరచుకోమని, మీ చిత్తం అయితే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిలో సజీవంగా మొదటగా మిమ్మల్ని ప్రార్థించుకునే అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.